పురాణ కాలంలో దేవతల రాజుగా స్వర్గాధిపతిగా వెలుగొందినవాడు ఇంద్రుడు. వర్షాలకు అధిపతి అయిన ఆయన భూమికి జీవం పోసే వర్షాలను ప్రసాదించేవాడు. స్వర్గలోకంలోని అమరావతిలో నివసిస్తూ దేవతలందరికీ నాయకుడిగా ఉండేవాడు. ఇంద్రుని చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధం వజ్రాయుధం. మహర్షి దధీచి తన ప్రాణత్యాగంతో ఇచ్చిన ఎముకలతో తయారైన ఈ ఆయుధంతో ఇంద్రుడు అనేక అసురులను సంహరించాడు. ముఖ్యంగా వృత్రాసురుడి సంహారం దేవతలకు మళ్లీ శాంతిని తీసుకొచ్చింది. కానీ ఇంద్రుడు శక్తివంతుడే కాదు, కొన్ని సందర్భాల్లో అహంకారానికి కూడా లోనయ్యాడు. ఆ అహంకారమే అతనికి కష్టాలు తెచ్చిపెట్టింది. గౌతమ మహర్షి శాపం కథ ఒకసారి. ఇంద్రుడు తన రూపాన్ని గౌతమ మహర్షిలా మార్చుకొని ఆయన ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆ విషయం తెలిసిన గౌతమ మహర్షి తీవ్రంగా కోపగించి ఇంద్రునికి శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల ఇంద్రుని శరీరమంతా గుర్తులు ఏర్పడ్డాయి. దేవతల రాజైన ఇంద్రుడికి ఇది పెద్ద అవమానంగా మారింది. తన తప్పును గ్రహించిన ఇంద్రుడు వినయంతో దేవతలను మహర్షులను ఆశ్రయించాడు. చివరికి శాప ప్రభావం కొంత తగ్గి ఆ గుర్తులు 1000 కన్నులుగా మారాయి. అప్పటినుంచి ఇంద్రుడు సహస్రాక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ సంఘటన ఇంద్రుడికి ఒక గొప్ప బుద్ధిని నేర్పింది. శక్తి ఉన్నా నియమాలు దాటకూడదు, తపస్సును అవమానించకూడదు.